మనం లైఫ్లో బాగుపడుతున్నామంటే మన పక్కనోడే మనల్ని కిందికి లాగేస్తాడు అంటే నేను నమ్మలేదు. నా లైఫ్లో నేను అది ఎక్స్పీరియన్స్ చేసేంత వరకు. ఏందన్నా పొద్దుగా ఎటు పోతున్నావు అన్న? ప్రొడ్యూసర్ స్టోరీ ఎప్పుడైనా పోతారా? షూర్. యా, నేను ఆల్రెడీ మెయిన్లో చదివాను. ఐ ఇంప్రెస్ విత్ యువర్ స్టోరీ. Can you explain me one scene? యా షూర్ సార్. సార్ మన హీరో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తారు సార్. మన హీరోతో పాటు ఒక కానిస్టేబుల్ ని అపాయింట్ చేస్తారు. అంటే ఫర్దర్ సీన్ లో హీరో మెంటల్ కండిషన్ ఏంటిదని చెప్పి అక్కడ నుంచి స్లోగా బయటకు వచ్చిన హీరో కానిస్టేబుల్ నడుచుకుంటూ వెళ్తుంటే సడన్ గా బైక్ పై నుంచి తన చనిపోయిన ఫ్రెండ్ వెళ్తూ హీరో కనిపిస్తాడు సార్. అలా కనిపిస్తున్న వ్యక్తిని చూడాలి, ఆ ఫ్రెండ్ని చూడగానే హీరో కానిస్టేబుల్ వదిలేసి మర్చిపోయి పరిగెడుతుంటాడు సార్. బైక్ వెళ్తూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటాడు. సమ్ లాంగ్ వెళ్ళిన తర్వాత హ్యారెట్స్ మొత్తం వెళ్తారు సార్. ఆ బైక్ ఇలా స్లో వస్తుంది. పోలీసు వాళ్ళందరూ ఆపుతారు సార్. మామూలు లైసెన్స్ సిమ్ కార్డుగా వెనక్కి ఆయాసం మొత్తం బ్రష్ అంతా పచ్చిగా అయిపోయి ఉంది. హీరో ఉరుకుంటూ వచ్చి చేస్తారు, షోల్డర్ మీద చేస్తారు, తిరిగేసరికి వేరే పర్సన్ ఉంటాడు. హీరో షాక్. నా కళ్ళతో నేను చూసిన నా ఫ్రెండ్ నేను చెప్పాను వాడు చనిపోలేదు బతికే ఉన్నాడని చెప్తున్నా కానీ ఎవరు నమ్మకపోతే నేను చూశానని చెప్పి హీరో చెప్తూ ఉంటే బట్ అక్కడ ఎవరు నమ్మరు. ఇక్కడ చూసేసరికి హీరో ఫ్రెండ్ కాదు వేరే పర్సన్ ఉంటారు. మళ్ళీ హీరో డైనామో మొత్తం స్ట్రెస్ వస్తుంది. అంతలోపు ఆ కానిస్టేబుల్ వచ్చేసాడు. ఏమైనా బాగుంది డైలాగ్ ఉంటుంది సార్. ఇది ఇలా ఇక్కడ కట్ చేసుకుని ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఎలా ఉంటుంది అంటే కేసుని రీఇన్వెస్టిగేషన్ ఎలా చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు, ఇతనే ఒక్కడు ఎందుకు బతుకున్నాడు అని అంటున్నారని చెప్పి రీఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఆ ఇన్వెస్టిగేషన్ వెళ్తూ ఈ కానిస్టేబుల్ దగ్గర చావుతుంది. ఆ కొత్తగా వచ్చిన సార్ అపాయింట్ అయిన పోలీస్ ఆఫీసర్ అడుగుతున్నాడు కానిస్టేబుల్, నిజంగా ఆ రోజు కనిపించాడా అని అడిగితే కొంచెం సేపు ఇట్లా డైనామాలజీ అతనికి ఏమో తెలియదు సార్, నాకైతే వాడే కనిపించాడు. ఎవరంటే చచ్చిపోయిన వాడి దోస్తు అనగానే ఈడు షాక్. సూపర్ చేసి సూపర్. నేను చదివిన దానికంటే నువ్వు చెప్తుంటే వెరీ ఎక్సైటెడ్, ఫీలింగ్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. అయితే ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? మీరు ఓకే అంటే రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం సార్. చూసుకుంటే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంటాం, రికార్డులను బ్రేక్ చేసేలా ఉన్నాం. యా సార్, తనకంటూ కొన్ని రికార్డ్స్ ఉండాలని ప్రతి ఒక్క డైరెక్టర్ కనిపిస్తుంది సార్. బిగ్ స్క్రీన్ మీద డైరెక్టెడ్ బై అని వాళ్ళ పేర్లు చూసుకోవాలని, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని ఏ డైరెక్టర్ కానీ ఉండదా సార్? సేమ్ నాకు కూడా అంతే సార్. యా, క్లైమాక్స్ ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం. అదే పనిలో ఉన్నాను సార్, తప్పకుండా త్వరలో కంప్లీట్ చేస్తాను. ఓకే, దీన్ని రిపీట్ ఆఫ్టర్ 1 వీక్. జస్ట్ ఏ మినిట్. యా ఓకే సార్. శశి, డూ వన్ థింగ్. నేను వచ్చేలోపు నాకు ఒక డెమో తీసి చూపించవచ్చు. ఓకే సార్. శశి, వాడేదో ఇంకా రాలే, మనం రమ్మన్నాడు వాడు రాలే. అదో వచ్చేసినాయి కదా మాటల్లోనే. బాబు నమస్తే. హాయ్ శశి. ఏమైనా ఫోన్ చేసి రమ్మను. నన్ను కూడా ఎటు వెళ్తాకని చెప్పినావు, ఇంటికన్నా ఉండమని చెప్పినావు. సినిమా ఓకే శశి. కంగ్రాచులేషన్ రా. ఓకే, నువ్వు నేను గాడు తరుణ్ గాడు మన పొరాలలో తీసుకుంటే ఒక చిన్న స్క్రిప్ట్ రాసుకున్నాం. ఓకే, అది మనం తీసేసి చేయాలి. తీద్దాం రా. శశి దావత్ నేనా మరి అంటే ప్రశాంత్ ఆంటీ. ఫోన్ చేస్తా. హాయ్ శశి, అవర్ మ్యాన్. ఏది నువ్వు చేసిన డెమో ఏది? సార్ డెమో అదేం వద్దు సార్, మనం డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోయాం సార్. ఐ నో మ్యాన్, నువ్వు ఇది అంటావని నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి. ఆఫీస్ ముందు నీలాంటి వాళ్ళు ఎంతో మంది క్యూలో ఉంటారు. నీతో కాదు కానీ వదిలే, నా టైం అంతా వేస్ట్ చేసావు. సార్ లేదు సార్, జస్ట్ గివ్ మీ వన్ ఛాన్స్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే, కమ్ టు ద పాయింట్. సార్ నాకు స్టోరీ కావాలి. నీకు ఎంత కావాలి? నేను నా స్టోరీ నమ్మను సార్. ఆప్షన్ 2 నీకు ఇస్తాను. ఆప్షన్ 2 ఏంటి సార్? నేను ఇదే మూవీ ఒక స్టార్ హీరోతో, ఒక స్టార్ డైరెక్టర్ తో నా బ్యానర్ లో తీస్తాను. నువ్వు చూస్తుంటావు అంటే ఆ స్టోరీ దొబ్బేసి ఇంకో డైరెక్టర్ తో నువ్వు ఎట్లా ఇస్తావు సినిమా? అసలు ఎట్లా ఇస్తారు సార్? కోర్టుకి వెళ్తావా, మీడియాకి చెప్తావా, లేదా ఏదైనా న్యూస్ ఛానల్లో పోయి డిబేట్ చేస్తావా?
ఏం చేసినా నీకంటే ఒక అడుగు ముందే ఉండదు. యు ఆర్ ఏ ఫెయిల్యూర్ బాయ్. సారీ ఇది మన సినిమా సార్, మన బ్యానర్ సినిమా సార్. ఈ సినిమా మన బ్యానర్ లో వస్తే హిట్ అయితే సార్ ఒక రికార్డ్ సెట్ చేస్తారు సార్. నీతో ప్రాజెక్టే క్యాన్సిల్ అంటుంటే మళ్ళీ మూవీ రికార్డ్ ఉంటున్నావు ఎక్కడ? మీరు ఇంప్రెస్ చేయడానికి 100 డేస్ రికార్డ్స్ సెంటర్స్ ప్రతి ఓడు చెప్పే మాటే ఇది. ప్రతిసారి రికార్డ్స్ అంటున్నావు కదా. మీ ఏరియా మీద కానీ, మీ మీద కానీ, మీ ఊరి మీద కానీ ఏమైనా రికార్డ్స్ ఉంటే చూపించు. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నీ స్క్రిప్ట్ మొత్తం నా దగ్గర ఉంది. అది నీలో ఒకటి నాకు మొత్తం ఇచ్చేసాడు విత్ క్లైమాక్స్. ఏరియా మీద కానీ, మీ మీద కానీ, మీ ఊరి మీద కానీ ఏమైనా రికార్డ్స్ ఉంటే చూపించు. ఏమైంది అల్లుడు? సడన్ గా ఈవెంట్కి వచ్చినావు, అసలు ఏమైంది? ఇంత జరిగినా నాకెందుకు చెప్పలే అన్నాను. ఏ తప్పు లేకుండా ఓటమి మీద నిల్చోబెట్టి ప్రతి ఒక్కరు చెప్పినట్టు అనిపిస్తుంది ఇప్పుడు. యు ఆర్ ఏ ఫెయిల్యూర్ బాయ్. ఎవరైతే ఏందన్నా, ఇవ్వడానికి ఎక్కడ దాకా రాసి పెట్టి ఉంటుందో అక్కడ దాకే ఉంటది. నువ్వు ఏం చేద్దాము అనుకున్నా గానీ నీకు ఎక్కడ దాకా రాసి పెట్టి ఉంటే అక్కడ దాకానే అవుతుంది, దానికన్నా ఎక్కువ కాదు. ఏ ఊకాలుడు, రేపటి సంగతి రేపటి ఇట్లా జరిగితే జరుగుతుంది. రేపు సంగతి రేపు చూద్దాం. మనోడిని మనం కాకపోతే ఓటు చేస్తున్నాడు మామ. నావాడే నన్ను ఎన్నిపోడు ఓడిస్తున్నా పడట్లేదు మామ. అది తప్పేంది మామ? అసలు ఏం తప్పు చేసినంత కానీ? అవును తప్పే. నువ్వు ఎదగాలనుకున్నప్పుడు నువ్వు ఒక్కని ఎదగాల గానీ ఇంకోని కోసం చూడద్దు. ఇంకోటి కోసం చూస్తే నేను కిందికి లాగుతాడు కానీ నేను ఎదగాని అన్నా. ఇప్పుడు అంతెందుకు, నేను మా సొంత మామ, మా మీన మామ కోసం డీజే లైటింగ్ గీటింగ్ మొత్తం ఫ్రీగా చేసి పెట్టిన. లాస్ట్ కి ఆయనకి ఎవడో కట్నంగా పెట్టిన బట్టలు ఇచ్చి కుట్టించుకోమని ఇచ్చాను. అది కూడా ఒక గంట ముందు ఇస్తే నేను ఏం కుట్టించుకోవాలి, ఏం రెడీ కావాలని అడిగితే నువ్వు ఎట్లనే చేసుకోరా, లేకుండా పాత బట్టల మీద రా, ఏమైతుంది, నువ్వు ఉన్నది పని కోసమే కదా అని అవమానించండి అన్న. నాకు ఎట్లుండాలి చెప్పు, చేద్దామన్నా మరి. ఒక్కొక్కడికి దుండు. ఇప్పటిదాకా మీరు ఏం చేసుకుంటూ వచ్చారో అదే అవుతుంది ఈవెంట్. ఇంకా 31st నైట్ కి 10 days టైం, 5 days పబ్లిసిటీ. ప్రతి ఏరియాకి ఫ్లెక్స్ చేద్దాం, ప్రతి ఏరియాకి కంప్లీట్ పంచండి. దాంట్లో కొందరికి కలర్ లో పంచండి, కొందరికి బ్లాక్ అండ్ వైట్ లో పంచండి. ఫోన్ సిద్ధపడుతుంది. ఫోన్ నమ్మకం అసలు ఇచ్చా ఏం మాట్లాడతాను? ఫోన్ ఆపొస్తుంది. నువ్వు చెయ్యి ఒకసారి. నీకేమైంది రా? ఏమైంది? యాంకర్ ఫోన్ చెప్తుంది. ఏంటి ఫోన్ ఆపొస్తుంది యాంకర్. ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి? ఏం లేవు, మొత్తం మాట్లాడారా? ఈ బొమ్మలు నాకు క్లాసెస్ దేనికోసం? ఎలక్ట్రానిక్స్. మన దగ్గర ఏం లేనప్పుడు మనం నొక్కుతుంది. మన దగ్గర ఏం లేనప్పుడు మన దగ్గర ఏదో దాంతో చేయదు. చాయ్ గ్లాసులతో, అట్ట ముక్కలతోటి, డెకరేషన్ ముక్కలతోటి ఇటువంటి ఏమంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఆగకుండా.
so fresh, I'ma go like. శివన్న ఫోన్ వస్తుంది. హలో, హలో శివ సార్, నేను రఘుని మాట్లాడుతున్నాను సార్. చెప్పు. మీరు ఇది పంపించారు కదా సార్, ఇక్కడ ఏ ఈవెంట్ కోసం పర్మిషన్ లేదు సార్ మీరు అన్న ఏరియాలో. ఈవెంట్ కాదా? ఈవెంట్ కోసం పర్మిషన్ లేదు సార్, సరదా బస్సే కదా మీరు చెప్పేది. అవునవును, ఇక్కడ ఈవెంట్ కోసం లేదు సార్, ఏదో షార్ట్ ఫిలిం పర్మిషన్ అని ఉంది సార్. కన్ఫామ్ గా మళ్ళీ అనుకున్నా. అవును సార్, ఇక బుక్ నా దగ్గర ఉంది. December 31st నైట్ షార్ట్ ఫిలిం పర్మిషన్ అని ఉంది సార్. అవునా, నాకు తెలుసురా. వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కొడుతున్నాం మామ మనం. ఎవ్వరికి తెలియకుండా, ఏం చెప్పకుండా, ఎవ్వరిని అడగకుండా, స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, ప్రొడ్యూసర్ లేదు, డైలాగ్ లేదు, ర్యాండమ్ గా ఈవెంట్ చేద్దాం, ఆ ఈవెంట్ మీద సినిమా తీద్దాం. ఇంతకీ నీ స్టోరీ ఎవరు లీక్ చేసిల్లన్నా? ఇప్పుడు శశిగాడు నా బెస్ట్ ఫ్రెండ్ వీడు. కూటమిని అంగీకరించక నేను అంగీకరించినట్టు నువ్వు. వస్తే మన పేరు కాదు, మన ఊరి పేరు. ఊరి పేరు మీద కాకుండా